నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం గదండీ! ఇంకా తెల్లవారిన తర్వాత ఇలా కల్లాపు చల్లైతే ముగ్గులు వేసేసాను. ముగ్గులో కొంచెం అంతా పసుపు, కుంకుమ వేస్తున్నాను. ఎందుకంటే రంగులు నిండుకున్నాయి. అందుకని చెప్పి ఎక్కువ వేయకూడదు కదా! అసలు పసుపు, కుంకుమ వాకిట్లు ముగ్గుల్లో వేయకూడదు అని చెప్తున్నారు. కానీ వెనకట మన పెద్దవాళ్ళు వేసుకునేవాళ్ళు కదా! మన అమ్మలు అలాగా. ఇంకా నేను కూడా కొంచెం అంత వేద్దాము, కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి ఇంకా ఇలాగ సింపుల్గా లక్ష్మీదేవి కమలం ముగ్గు అయితే వేశాను. తెల్లవారిన తర్వాతే వేశాను. లేవటానికి 3 గంటలకే లెగిశాను. ఇల్లు గుమ్మాలు ఊడ్చి మాపులు పెట్టేసేసుకుని పని అంతా పొద్దున్నేనే చేసేసుకున్నాను. స్నానం చేసిన తర్వాత ముగ్గు వేసి ఇలా పసుపు కుంకుమ అయితే వాకిట్లో వేస్తున్నాను అనమాట. ఇలా వాకిట్లో ముగ్గు చూపిందామని చెప్పి తెల్లారిన తర్వాత అయితే వీడియో తీశాను. ఇంకా రాత్రి పప్పు అది నానపోసాను. పడుకునే ముందల కొంచెం మినపప్పు, కొంచెం బియ్యం, కొంచెం శనగలు కూడా నానపెట్టాను. శనగలు కూడా ఉడకపెడదామని చెప్పి మంచిగా ఒకసారి 2-3 సార్లు కడిగేసేస్తున్నాను. మళ్ళీ లాస్ట్లో కొంచెం మంచినీళ్ళు పోసేసి ఒక పక్కన పెట్టేసి ఉప్పేసి ఉడకపెట్టేద్దామని చెప్పి ఒక పక్కన పెట్టాను. అలాగే బియ్యం కూడా కడుగుతున్నాను. ఈ బియ్యం ఎందుకంటే కొంచెం పూర్ణాలు కూడా వండుకుందాము అని చెప్పి నేను వ్రతం అది ఏమి చేయకపోయినా పూజ చేసుకుంటాను. లక్ష్మీనారాయణ స్వామి పూజ అందుకని చెప్పి కొంచెం పూర్ణాలు కొంచెం గారెలకి అని 2 కలిపి పోసేసాను. ఒకే దానిలో పోసేసాను. వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే నానపెట్టాను అనమాట ఇలాగా. ఇంకా ఈ నీళ్లు కడుగుతున్నాను కదా, ఇవి వేస్ట్ చేయకుండా మొక్కల్లో పోయటానికి ఇక ఈ బకెట్లోకి అయితే పంపేస్తున్నాను. ఇలా మంచిగా 1కి 2, 4, 5 సార్లు కడిగేసేసుకుని ఇలాగా పూర్ణం బూర్లకేమో కొంచెం పప్పు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మిగతాది గారెలు వండుదామని చెప్పి పక్కన పెట్టేశాను కడిగేసేసి. ఆ తర్వాత అయితే కొంచెం అంటే కొంచెమే శనగపప్పు వేసి నానపెట్టేస్తున్నాను. కొంచెం అయితే చాలు. ఎక్కువగా అయితే ఒక్కొక్కసారి నాకు తెలియక ఎక్కువగా ఉడకపెట్టేసరికి చాలా అయిపోయింది. ఇంకా ఉండలు చుట్టి ఇంకా అవ్వట్లేదు పిండి అని అప్పటి నుంచి చాలా కొద్ది మాత్రమే వేస్తానన్నమాట. ఎప్పుడైనా పూర్ణాలు నైవేద్యంగా వండాలి అనుకుంటే స్వామివారికి. ఇంకా ఇదిగోండి రాత్రి కూడా దేవుడి దగ్గర సామాన్లు ఏమీ తీసి నేను శుభ్రం చేయలేదన్నమాట. పొద్దున్నే చేసుకుందాంలే, రోజు పొద్దున్నేనే చేసేస్తాను కదా, అలాగే అలవాటున చేసేద్దామని చెప్పి దేవుడి దగ్గర నిర్మాల్యం అంతా తీసేసి శుభ్రంగా మొత్తం ఇవన్నీ కూడా కడిగేస్తున్నాను. ఇంకా కింద కొంచెం లక్ష్మీనారాయణ స్వామి ఫోటో పెట్టుకుంటాను కాబట్టి ఆ పీఠం మీద కూడా కావాల్సినవి కుందులు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి, ప్లేట్లు అవి కూడా తీసి వేరే కవర్లో పెట్టేసి దాచిపెట్టాను అనమాట. ఇంకా అవన్నీ తీసి మళ్ళీ ఇప్పుడు శుభ్రం చేస్తున్నాను అనమాట. వాడుకోవటానికి పూజ చేసుకోవటానికి కావాలి కదా అని చెప్పి చకచక అయితే ఇలాగ కడిగేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి తెల్లవారుజామున 4:30 అలా అవుతుంది అనమాట. నేను ముగ్గు వేసిందేమో తెల్లారిన తర్వాత వేసానని చెప్పాను కదా. ఇంకా ఇదిగోండి ఉడకపెట్టేసేద్దామని చెప్పి కుక్కర్లో కొంచెం అంత పప్పు వేసి కాసిన సరిపడా నీళ్లు పోసేసి ఇక ఈ పొయ్యి వెలిగించే ముందల పొయ్యికి కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేద్దామని చెప్పి ఇలా అయితే బొట్టు పెట్టేశాను. ఈరోజు నైవేద్యాలన్నీ పొయ్యి మీద చేస్తాను కాబట్టి రాత్రే పొయ్యి నీట్గా తుడిచిపెట్టేసుకున్నాను. అలాగే పొద్దున కూడా మళ్ళీ తడి క్లాత్తో తుడిచేసాను అనమాట నీట్గా. ఇంకా దేవుడి సామాన్లు కూడా కడిగేసేసి నీట్గా తుడిచేసి పక్కన పెట్టేశాను పొడి క్లాత్తో. ఇక పువ్వులు కొద్దామని చెప్పి బయటకు వచ్చాను. అంతకు ముందల నిన్న పొద్దున వర్షం పడింది. ఇంకా వర్షంలోనే తడుస్తూనే ఇలా శంఖం పువ్వులు ఉంటే చాలా పువ్వులు కోసి శంకు పువ్వులు అలాగే బిల్వదళాలు మారేడు దళాలు అంటారు కదా, మారేడు దళాలు బిల్వదళాలు అన్న ఒకటే, అలాగే కొంచెం తులసి దళాలు కూడా కలిపి మాల అయితే కట్టేసి ఫ్రిడ్జ్లో నిన్నే స్టోర్ చేసేసాను. ఈరోజు పొద్దున్నే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, రేపు కావాల్సిన పువ్వులు మళ్ళీ రేపు పొద్దున్నకి విడులుతాయి కదా అని చెప్పి కోసుకోవచ్చని ఇంకా ఈరోజు అయితే ఇలా మల్లె పువ్వులు అలాగే శంకు పువ్వులు దేవగన్నేరు పువ్వులు అయితే కోసేసి లోపలికి వచ్చాను. నూరువరహాల పువ్వు ఒకటి ఎరుపుగా కనిపించింది కదా, అది పక్కన వాళ్ళ ఇంటిది అనమాట. ఆ ఒక్క చెట్టుదే. మిగతా పువ్వులన్నీ మన గార్డెన్లో చెట్టువేనమాట. నేను పెట్టిన మొక్కల నుండి వచ్చిన పువ్వులతోనే ప్రతి సంవత్సరం ఇలా పూజ చేసుకుంటే భలే మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇంట్లోకి వచ్చేసి గారెలకి పప్పు రుబ్బేసేసాను. అది ఒక పక్కన నలుగుతూ ఉంటుందని చెప్పి కుక్కర్ కూడా పెట్టేశాను కదా, విజిల్ వచ్చేసింది, అది కూడా ఉడికిపోయింది. ఆ తర్వాత ఈయన పాలు తీసుకొచ్చారు. పాలు కాసేద్దామని చెప్పి పొద్దున్నే పాలు కాంచుదామని చెప్పి ఇంకా పాలు కూడా ఒక పక్కన సిమ్లో పెట్టేశాను. ఈలోపు శనగపప్పు ఉడికిపోయిన తర్వాత చల్లారుతుందని చెప్పి పక్కనే పెట్టేశాను చాలాసేపు. ఇంకా చల్లారిన తర్వాత జార్లో వేసి అయితే మిక్సీ పట్టేస్తున్నాను మెత్తగా. పట్టిన తర్వాత కొంచెం అదే కుక్కర్లో కొంచెం అంత నెయ్యి వేసి ఆ శనగపప్పు వేసి కొంచెం అంత సరిపడినంత బెల్లం కూడా వేశాను. ఎక్కువ బెల్లం వేయట్లేదు, ఎందుకంటే తీపి తక్కువగా తినాలి, ఈయన కూడా తింటారు కదా అని చెప్పి కొంచెమే వేశాను. ఒక గంటెడే బెల్లం వేశాను. పొడి బెల్లమే ఉంది, డీమార్ట్లో తీసుకొచ్చిన బెల్లం.
ఇంకా బెల్లం వేసేసి కల్లాపెలా ఒకసారి సిమ్లో ఉడకపెట్టేసేద్దామని చెప్పి ఇలా సిమ్లో అయితే పెట్టేసేసి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేసాను. ఆ తర్వాత అయితే ఇంతలో పప్పు కూడా నలిగిపోయింది. గారెల పప్పు తీసేసాను. ఆ మాత్రం కొంచెమే వేసానని చెప్పాను కదా, మళ్ళీ దీనికి పూర్ణాల కోసం అని చెప్పి మళ్ళీ ఈ పప్పు వేస్తున్నాను అనమాట. అట్లు పిండిలాగా రుబ్బుకుంటాం కదా, ఇది నలుగుతూ ఉంటుంది అని చెప్పి ఇంకా కొంచెం సరిపడినంత ఉప్పు వేసాను. గ్రైండర్లో నలుగుతుంది. ఇక ఇంతలో బియ్యం కూడా మిక్సీలో పట్టేస్తాను. మిక్సీలో పట్టి పిండి అప్పుడు ఈ గ్రైండర్లో వేస్తాను అనమాట. పప్పుతో పాటు బియ్యం కూడా గ్రైండర్లో వేస్తే అసలు నలగదు, బరకబరకగా చాలాసేపు గ్రైండర్ అవ్వాలన్నమాట. అందుకని చెప్పి అప్పటి నుంచి కూడా నేను తెలుసుకున్న దగ్గర నుండి ఇంకా ఇలాగా మిక్సీ జార్లో అయితే పట్టేసిన తర్వాత మెత్తగా నలిగిన తర్వాతే ఇంకా ఇది నలుగుతూ ఉంటుంది కదా అట్ల పిండికి అని చెప్పి ముందు పప్పు వేసేసాను కదా, ఇక ఈ పప్పులో అయితే ఇలాగా మెత్తగా చేసుకున్న బియ్యం పిండిని అయితే ఇంకా ఈ గ్రైండర్లో వేసేసాను. ఇంక ఈ రెండు కలిపి పైపోత పూర్ణం పిండి రావాలి కదా, అలా మెత్తగా నలిగే వరకు గ్రైండ్ చేస్తున్నాను. ఇంకా ఇంతలో ఇవి శనగలు కూడా ఉడికినాయి, చల్లారినవి. అవి నీళ్ళలో నుంచి తీసి ఒక పక్కన పెట్టేసి గిన్నెలో పెట్టి పక్కన పెట్టాను నైవేద్యానికి. ఇంకా ఇది కూడా ఉడికిపోయింది. ఇక చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేద్దాంలే, కొంచెం చల్లారాలి అని చెప్పి మంచిగా కలిపేస్తున్నాను అనమాట. పప్పు బెల్లం చాలా బాగా మెరిగిపోయింది. ఇదిగోండి ఈ మాత్రంగా అయితే ఇంకా ఉండలకు వచ్చినాయి అనమాట. ఖచ్చితంగా 11 పూర్ణాలు అయినాయి. ఇదిగోండి ఈ మాత్రం స్పీడ్ పెట్టకపోతే చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో, అందుకని చెప్పి కొంచెం అంత స్పీడే చూపిస్తున్నాను. ఈ వీడియో అంతా అర్థం చేసుకోండి. ఇంకా ఒక పక్కన కూడా అలా పాలు కాగుతున్నాయి కదా, ఇక చకచక ఇవి పూర్ణాలు కూడా ఉండలు చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకుంటే పిండి తీసిన వెంటనే ఇంకా ఇవి సరిపడినంత చూస్తున్నాను, ఈ పిండి సరిపోతుందా ఇలా ఉండవేయటానికి అని. సరిపోతుందిలే అని చెప్పి తీసేసాను. ఇక ఇంతలో ముందుగా తీసుకున్న గారెల పిండి ఉంది కదా, ఈ గారెల పిండి కొంచెం ముందుగా పెద్దవాళ్ళని తలుచుకుని ఇలాగ దిష్టి తీసి వేసే అలవాటు మాకు మొదటి నుంచి. ఇంకా అది ఒకటి ఖాళీ తీసిన తర్వాత ఇక మిగతా గారెలన్నీ కూడా వేసేసి ఒకసారి వేగిన తర్వాత తీసి మళ్ళీ రెండోసారి కూడా నేను వేపుతాను అనమాట. ముందుగానే కొంచెం అంతగా వేపు ఉన్నప్పుడు తీసి మళ్ళీ రెండోసారి ఎక్కువగా ఎరుపు రంగు వచ్చే వరకు ఉంచి మంచిగా అయితే వేపుతాను. మొదటి నుంచి నాకు ఇలాగే అలవాటు. ఇంకా గారెలు వండటం అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడేమో ఇవ్వండి పూర్ణాలు అయితే వేసేస్తున్నాను. చాలా త్వరగానే అయిపోయింది, ఎందుకంటే చాలా తక్కువగానే చేశాను కదా గారెలు కానీ పూర్ణాలు కానీ, అందుకని ఒక గంట లోపలే అయిపోయింది అనమాట ఈ పిండి వంట అంతా. ఎక్కువ పై పనులే చాలా ఉంటున్నాయి అనమాట ఇంట్లో. అవి సర్దుకోను, ఇవి సర్దుకోను, ఊడ్చుకోను, తుడుచుకోను, కడుక్కోను, ఇవే వంట పనికి అయితే మాత్రం చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది. ఇంకా ఇవి కూడా 2 వాయిలుగా అయిపోయినాయి. ఆ కళాయిలో వేసిన తర్వాత కొంచెం పరమాన్నం వండుదామని చెప్పి, అంటే గుడాన్నం అంటారు కదా, ఇంకా పాలు పొంగొచ్చేసినాయి. ఇంతలో నేను బియ్యం కూడా కడిగి పెట్టేశాను. పులిహోరకి, పరమాన్నానికి, దద్దోజనానికి కలిపి ఒకేసారి కుక్కర్లో వండేసాను అనమాట. ఆ తర్వాత ఉడికిన అన్నం పాలల్లో వేసి ఇంకా మరి కొంచెం దగ్గరగా ఉడకపెడుతున్నాను అనమాట. ఎందుకంటే పులిహోరకి కొంచెం పొలుకుగానే వండుతాను కాబట్టి ఇంకా పాలల్లో వేసేసరికి పరమాన్నం ఇంకొంచెం ఉడుకుతుంది కాబట్టి సరిపోతుంది. ఇంక ఇలా కలుపుకుంటూ అడుగు అంటకుండా కలుపుతూ, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసాను కాబట్టి అడుగు అంటదు. ఇంకా ఇంతలో ఇటు పక్కన ఏం చేస్తున్నానంటే తాలింపు వేస్తున్నాను పులిహోర కోసం అని చెప్పి. కొంచెం పచ్చిమిర్చి కూడా ఇలాగా చీలికల్లాగా కట్ చేసేస్తున్నాను కత్తిరితోటి. మళ్ళీ ఆ చాకుతోటి త్వరగా తెగదని చెప్పి ఇలాగ కట్ చేసేసుకున్నాను. తాలింపు దినుసులన్నీ దగ్గరలో పెట్టుకున్నాను రెడీగా. కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిశనగపప్పు, ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, వేరుశనగపప్పు వేసి వేపేసి తగినంతగా వేగిన తర్వాత ఇంకా చింతపండు పులుసు నానబెట్టి కొంచెం ఉడకపెట్టాను. ఆ పులుసే పిండుతున్నాను అనమాట. ఏమంటే నిమ్మకాయ రసం మనం ఎలా పిండుకుంటామో అలాగే కొంచెం అంత అప్పటికప్పుడు చింతపండు పులుసు పిండేసుకుని తగినంత ఉప్పు వేసుకుని పసుపు కూడా వేసేసుకుని కొంచెం బెల్లం కూడా వేసాను. పులుపు అనేది ఎక్కువ కారు పులుపు అనేది లేకుండా దానికి అడ్జస్ట్ చేస్తుంది అనమాట. కొంచెం అంత బెల్లం కూడా వేస్తే అలా వేసి సరిపడినంత పులిహోర ఎంత నైవేద్యానికి అవసరం అవుతుంది, మేము కూడా ప్రసాదంగా తినటానికి అని చెప్పి కొంచెం అంత కూడా వేసాను. చెప్పాను కదా, అదే కుక్కర్లో 3 నైవేద్యాలకి సరిపోయేటట్టు అన్నం వండేసాను అనమాట. ఇంకా ఇదేమో కొంచెం అంత నెయ్యి వేసి దద్దోజనం కోసం అని చెప్పి మళ్ళీ తాలింపు వేస్తున్నాను. ఇంగువ, అలాగే ఆవాలు, శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా గుమగుమలాడిపోతుంది అనమాట. వంటగది అయితే పొద్దున్నే ఇంకా అవలేదా అంటూ వస్తున్నారు ఈయన వంటగదిలోకి. ఇప్పుడే లేచారు ఈయన.
ఎప్పుడో లేసావు కదా ఇంకా పూజ చేయలేదేంటి అంటున్నారు. మీరు చేస్తారు కదా అని చెప్పి నేను చేయలేదులే అని అంటున్నాను. తర్వాత ఈ వంటలన్నీ వండేసిన తర్వాత మళ్ళీ స్నానం చేద్దామని, అంటే పొద్దున్నే ఒకసారి చేశాను, మళ్ళీ వంటంతా అయిపోయిన తర్వాత పూజ చేసే ముందర స్నానం చేసి వచ్చాను. ఇలా కాళ్ళకు పసుపు రాసేసుకుందామని చెప్పి రాసుకుంటున్నాను. ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్దుకోవాలి కదా. ఇంకా పువ్వులు కొంచెం మల్లె పువ్వులు అవి ఉన్నాయి. ఈ రోజు కోసం అని చెప్పి 2 రోజుల నుంచి మొగ్గలుగా ఉన్నప్పుడే పువ్వులు కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. మల్లెపూలు బిల్వదళాలు కలిపి ఒక మాల కడుతున్నాను. అసలు బయట నుంచి ఒక పువ్వు కూడా కొనుక్కొని తీసుకురాలేదు. కొనుక్కోలేని పరిస్థితి కూడా అలా ఉందన్నమాట. పువ్వులు చాలా రేట్లు చెప్తున్నారు. ఇంకా ఆ రేట్లను చూసి కొనాలన్నా కూడా వద్దులే, ఇంట్లో మనకు గార్డెన్లో పోస్తాయి కదా ఆ పువ్వులే చాలు అని మేము వచ్చేసాము. అలాగే ఇంట్లో దానిమ్మ పళ్ళు అలాగే ఇంకా యాపిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక అవే పండు తాంబూలంగా పెడదాంలే అని చెప్పి అరటిపళ్ళు కూడా తీసుకొస్తారు అనుకుని ఈయన ఇంట్లో ఏవో ఒకటి ఉన్నాయి కదా అవి పెట్టేసేద్దాంలే అని చెప్పి వచ్చేసారంట. అరటిపళ్ళు అన్నా తీసుకురావచ్చు కదా అని చెప్పి నేనేమో అడిగాను అనమాట. సర్లే ఏదో ఒకటి ఉన్నాయి కదా అవి పెట్టేసేయి అని అన్నారు. ఇంకా అలాగే పానకము వడపప్పు బెల్లం చలిమిడి వేసి అన్నీ దగ్గరే పెట్టుకున్నాను. మళ్ళీ లెగవకోకుండా నైవేద్యాలు ఇవన్నీ కూడా పూజ అంతా అయిన తర్వాత దగ్గర పెట్టుకున్నాను. ఇంకా ఈయన చూడండి పొద్దున్నే ఈయనకి కాఫీ అలవాటు కదా, ఇంకా నేను ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతున్నారు. అప్పటికి టైము 8 అవుతుంది. 8 కదా అయ్యింది, ఉండండి కొంతసేపు అంటే నేను తాగేసేయాలి కాఫీ పెట్టుకుని అని చెప్పి వంటగదిలోకి వచ్చి కాఫీ తాగుతున్నారు. ఇంకా నేను సాంబ్రాణి పొగ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. కొబ్బరి చిప్పు ఉంటుంది కదా అది నిప్పు చేసేసుకుని సాంబ్రాణి పొగ వేసుకుని ఇంకా నైవేద్యాలన్నీ స్వామివారికి సమర్పించిన తర్వాత ఇంకా ఇలాగైతే కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నాను. ఇంతవరకు నాకు ఉన్నంతలో నాకు వచ్చినట్టుగా ఇలా స్వామివారిని అలంకరించుకున్నాను. ముందుగా ఈయనైతే రాధాకృష్ణుల వారికి పూజ చేసేసారు. ఆ తర్వాత నేను ఇక్కడ పీఠం అది పెట్టుకుని లక్ష్మీనారాయణ స్వామికి ఇలా దీప నైవేద్యాలతో హారతి అయితే ఇచ్చాను. అలాగే లక్ష్మీనారాయణ స్వామికి ఇంకా అట్లా పసుపు కుంకుమ జాకెట్ ముక్క గాజులు చీర అన్నీ పెట్టుకుని అక్కడ అలంకరించుకుని ఇలాగైతే లక్ష్మీ తల్లిని కోరుకున్నాను అనమాట. తల్లి నువ్వు చెప్పు శ్రీకృష్ణుడికి ఎప్పుడు ఆయన పూజ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించమని చెప్పి ఆ లక్ష్మీ తల్లిని అడిగాను. ఆయనే చెప్తుంది శ్రీకృష్ణుల వారికి అని చెప్పి నా మనసులో నాకు నచ్చినట్టుగా నేను ఆమెని అట్లా అడిగి పూజ చేసుకున్నాము. ఇంకా ఈయన కూడా వచ్చి దండం పెట్టుకోమన్నాను, పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత సరే మళ్ళీ ఎందుకు వచ్చి కాళ్ళకి దండం పెట్టుకో అని అంటున్నారు. అసలు నేను ఎలాగో పెట్టుకుంటాను, ఇంకా ఆయనే అడిగారు కదా ఎటు నుంచోవాలో కూడా తెలియదు. అటు జరిపి ఇటు జరగండి అంటే అటు నుంచి ఉంటున్నారనమాట. అక్షింతలు చేతికిచ్చి కాళ్ళకి దండం పెట్టుకుని ఇంకా మా ఆయనగారి ఆశీస్సులు దీవెనలు అయితే తీసుకున్నాను. మళ్ళీ రేపు కూడా దండం పెట్టుకోవాలి, మా పెళ్లి రోజు అనమాట రేపొద్దున, అందుకని చెప్పి ఇంకా ఆయనకి ఆకలేస్తుంది అనమాట. ఇప్పటికే టైం ఎక్కువైపోయింది, ఉండలేక కాఫీ పెట్టుకుని తాగేశారు. ఇంకా స్వామివారికి ఇలాగా నైవేద్యాలు అయితే సమర్పించిన తర్వాత కొంతసేపు తలుపు వేసి బయటికి అంటే హాల్లోకి వచ్చేసాను. ఇంకా స్వాముల వారు ఆరగించిన తర్వాత మేమైతే తీర్థప్రసాదాలు తీసుకున్నాము. అలాగే అనుకోకుండా ఒక ముత్తైదువు కూడా వచ్చారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఆమెకి పసుపు కుంకుమ పెట్టి జాకెట్ ముక్క గాజులు పెట్టి ఆమె ఆశీర్వచనం కూడా తీసుకున్నాను. సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దీవించిందని నేను ఎంతో సంతోషపడ్డాను అనమాట. ఎవరు కాదు, ఆవిడ మా ఇంటి దగ్గర విజయలక్ష్మి గారు అని ఉంటారు అని చెప్తూ ఉంటాను కదా, ఆవిడ పండు తాంబూలం తీసుకుందరు రండి అని చెప్పి వచ్చారు పిలవటానికి. నేనైతే పిలవలేదు, ఇంకా ఎలాగో వచ్చారు కదా రండి ముత్తైదుగా బొట్టు పెట్టి పంపిస్తానని అంటే ఆమె సంతోషపడతారు, లోపలికి వచ్చారు. ఎవరిమైనా పసుపు కుంకుమ తీసుకుందరు కానీ రండి అంటే ఎవరికి సంతోషం ఉండదు చెప్పండి. నా ప్రమేయం లేకుండానే అమ్మ ఇలా వచ్చి నన్ను దీవించిందని చాలా సంతోషపడ్డాను. లాస్ట్ ఇయర్ కూడా అంతే, నా ప్రమేయం లేకుండానే 2 ముత్తైదులు వచ్చి పూజ పండు తాంబూలం అందుకున్నారు. చాలా సంతోషం అనిపించింది అప్పుడు కూడా. అసలు నేను మనసులో అనుకున్నాను అమ్మ ఏదో ఒక రూపంలో రావాలి, నా పూజ అందుకుంటుంది అని నా మనసులో ఎక్కడో చిన్న అనుమానంగా ఉంది. అది చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఆమె లక్ష్మి గారు వచ్చేసరికి విజయలక్ష్మి గారు ఇంకా ఆవిడ ఇంటికి కూడా వెళ్ళి నేను పండు తాంబూలం పసుపు కుంకుమ తీసుకుని వచ్చాను అనమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మనందరిపైన శ్రీ వరమహాలక్ష్మి నారాయణ స్వాముల వారి అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను.